కన్స్ట్రక్షన్ రంగం పెరిగింది. సామాన్యులు సైతము మరి రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా వాళ్ళు పనిచేసి నెలకో ప్లాట్ అమ్ముకుని నెలకో ₹1,00,000 సంపాదించుకునేటువంటి వాళ్ళు ఎంతోమంది భవన నిర్మాణ రంగంలో కూడా వాళ్ళు ఉపాధిని సంపాదించుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా మన కళ్ళ ముందు జరిగినటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారి హయాంలో నల్గొండ మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రేమ ఉన్నది కాబట్టి, ఎందుకంటే ఈ ప్రాంతము చాలా వెనుకబడ్డటువంటి ఒక ప్రాంతం కాబట్టి, మా నేతన్నలు, మా గీతన్నలు, మా రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఒక ప్రాంతం కాబట్టి, వలసలు పోయినటువంటి ఒక ప్రాంతం కాబట్టి, ఫ్లోరోసిస్ సమస్యతోని కొట్టుమిట్టాడినటువంటి ఒక ప్రాంతం కాబట్టి, ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి, ఉపాధి అవకాశాలు పెరగాలని చెప్పి కేసీఆర్ గారు 1,100 కోట్ల రూపాయలతో యాదాద్రి దేవాలయాన్ని దేశంలోనే ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దినటువంటి ఒక విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అదే కాదు, మన ప్రాంతంలో ఉన్నటువంటి బీబీ నగర్కి ఎయిమ్స్ తీసుకొచ్చి కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు పెంచేటువంటి ఒక ప్రయత్నం కూడా కేసీఆర్ గారి హయాంలో చేయడం జరిగింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఏ ముహూర్తాన రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిండో కానీ ఈ 2.5 ఏళ్లలో ఒక విధ్వంసం చేసిన తెలంగాణలో విధ్వంసాన్ని సృష్టించండి. ఆయన 20 ఏళ్ళు వెనక్కి పోయింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం. మీరు ఆలోచించండి, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ముఖ్యమంత్రి కాగానే పాజిటివ్గా ముందుకెళ్ళి ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించి పెట్టుబడిదారులకు ఒక విశ్వాసం కల్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి రాగానే ఆయన హైడ్రా పేరు మీద కూల్చివేతలు మొదలుపెట్టిండు, మూసీ పేరు మీద కూల్చివేతలు మొదలుపెట్టిండు. ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కు ₹100 ఇవ్వాలి, ₹200 ఇవ్వాలని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేసింది. ఇదే కాకుండా నా రాష్ట్రం మొత్తం దివాలా తీసింది, అప్పుల పాలైపోయింది, నన్ను పోసుకదిన్న రూపాయలది, నన్ను దొంగను చూసినట్టు చూస్తానని చెప్పేసి మొత్తము రాష్ట్రాన్ని బదనాం చేసేటువంటి ఒక ప్రయత్నం చేసిండు. రాష్ట్ర ఇమేజ్ను మొత్తం దిగజార్చేటువంటి ఒక ప్రయత్నం చేసిండు.